అయితే ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో ఏది 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి జీవో నెంబర్ 9 పైన ఇవాళ సుప్రీంకోర్టులో ఏది దాన్ని తీసుకుంటా ఉన్నారు, కేసు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ దానిపైన విచారణ ఉంటుంది. మరి విచారణలో ఏం తేలుతుంది, ఏం కథ అనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు ఇక్కడ ఇవాళ కేబినెట్ కూడా, రాష్ట్ర కేబినెట్ కూడా భేటీ అవుతూ ఉంది. ఈ మంత్రిమండలి సమావేశంలో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అక్కడ సుప్రీంకోర్టు నుంచి అనుకూలమైనటువంటి తీర్పు బీసీలకు అనుకూలంగా వస్తే మాత్రమే కొంతవరకు బచాయించేటువంటి అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే కష్టకాలం ఉన్నది. కాబట్టి దీనిపైన ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు బీసీల రిజర్వేషన్లు ఉంటాయా, పోతాయా, పోతే ఎట్లా, ఉంటే ఎట్లా అని చెప్పేసి. పోయినా ఉన్నా ఏదేమైనా కానీ మన ఓటు మనం వేసుకోవడం అనేటువంటి ఒక సిద్ధాంతం ప్రకారం లేకపోతే ఒక దృఢ నిశ్చయంతో ఉంటే 100% మంచే జరుగుతుందనేటువంటిది మేధావులు చెప్తున్నటువంటి మాట. ఇక సుప్రీంకోర్టులో ఇవాళ ఎలాంటి విచారణ జరుగుతుంది, ఎలాంటి తీర్పు వస్తుంది, ఏం కథ, నిజంగా బీసీ రిజర్వేషన్లు అమలైతాయా కావా, ఇక్కడ ఇప్పుడు ప్రకటించినటువంటి రిజర్వేషన్లు ఉంటాయా పోతాయా, ఇక్కడ ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లుగా మరి ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో అవి ఉంటాయా పోతాయా అనే దానిపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ సుప్రీంకోర్టులో జరిగేటువంటి విచారణపైనే అందరి దృష్టి ఉన్నది. హైకోర్టులో ఇదా జీవో నెంబర్ 9 కొట్టేసిండ్రు, ఖతమైపోయింది, అక్కడ స్టే విధించిండ్రు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టులో మరి అత్యంత బలమైనటువంటి వాదనలు ప్రభుత్వం వినిపించగలుగుతుందా, వినిపిస్తే సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా, ఇట్లా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. దానికి సమాధానం మనము దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఎప్పటికప్పుడు అందజేస్తాం. కాబట్టి మధ్యాహ్నం 2 గంటల 3 గంటల వరకు తెలిపోయే అవకాశం ఉంటుంది, మరి అనుకుంటే సాయంత్రం వరకు.